శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి జాతకులకి 2024 అక్టోబర్ 11వ తేదీ శుక్రవారంతో ప్రారంభమై 20వ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి అక్టోబర్ రెండవ 10 రోజుల్లో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక మొదటి పాయింట్కి వస్తే 11వ తేదీ ఉదయం నుంచి 13వ తేదీ మధ్యాహ్నం 3:45 వరకు పూర్తిగా పండగ వాతావరణాన్ని ఎలా జరుపుకోవాలో ఆ విధంగా జరుపుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆనందోత్సవాలతో ఉంటారు. దంపతులుగా ఉండేటువంటి వారు బాగా తృప్తిగా ఉండగలుగుతారు. ప్రేమికులు బాగా తృప్తిగా ఉండగలుగుతారు. వ్యాపార భాగస్వాములు బాగా అనుకూలంగా ఉండగలుగుతారు. రావాల్సినటువంటి డబ్బులు ఏదైనా ఉంటే అవి కూడా కొంతవరకు పండగకి ముందే వచ్చేస్తాయి. ఇక మండకి ముందే వస్తాయి కనుక మీకు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఇక డాక్టర్ దగ్గర నుంచి ఏదైనా కనుక అనారోగ్యం సంబంధించిన రిపోర్ట్లు కనుక ఏదైనా ఉంటే అవి కొంత అనుకూలంగా ఉన్న కారణంగా ఆ సంతోషం కూడా ఇక్కడ ద్విగుణీకృతం అవుతుంటుంది. కొంత ఏదైనా శత్రువులపైన మనం విజయం సాధిస్తామనేటువంటి కొంత మనోధైర్యాన్ని కూడా బాగా మూట కట్టుకుంటారు. సో ఏదైనా 11వ తేదీ 12వ తేదీతో పాటు 13వ తేదీ మధ్యాహ్నం 3:45 కంప్లీట్లీ ఫేవరబుల్, అంటే దాదాపుగా 65 నుంచి 75% వరకు అనుకూలతలు ఉన్నాయని చెప్పడంలో సందేహం ఎంత మాత్రము లేదు. ఇక నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రెండవ పాయింట్. ఈ రెండవ పాయింట్ ఏమిటంటే 13వ తేదీ మధ్యాహ్నం 3:45 ప్రారంభమై 17వ తేదీ సాయంత్రం 4:20 వరకు ఉన్నటువంటి ఈ సమయం అంతా కూడా ఇది కొద్దిగా అనీజినెస్గా ఉంటుంది. ముఖ్యంగా అష్టమచంద్ర దోషము అంటారు. ఆ అష్టమచంద్ర దోషము అంటే అది కొంచెం ప్రతి నెలలో కూడా తగులుతుంటుంది. ఒక 2-3 రోజులు 2.5 రోజులు కూడా వస్తుంటుంది. కనుక ఈ అష్టమచంద్ర దోషమైన జరుగుతున్నది కనుక ఈ 13వ తేదీ మధ్యాహ్నం 3:45 దగ్గర నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉంటుంది ఈ అష్టమచంద్ర దోషం. అందువల్ల ఆ సమయంలో కొత్త వాటి మీద ప్రయోగాలు చేద్దామని, లేకపోతే ఎక్కడికైనా ముఖ్యమైన కొనుగోలు చేద్దామనేటువంటి కొన్ని బ్రేక్స్ పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. కనుక ఈ అష్టమచంద్ర దోషం అని దాన్ని సపరేట్గా చిన్న వీడియోలాగా చేస్తాను. అది ఎందువల్ల ఆ సమయాన్ని మనం వదిలిపెట్టాలనేది కొంచెం లోతుగా పరిశీలించి వినటానికి ప్రయత్నం చేయండి. ఎందుచేతంటే అప్పుడప్పుడు అష్టమచంద్ర దోషమేమో అని నేను వీడియోలు చెప్పానంటే ఆ దోషం ఏమిటో, ఎందుకు ఉపయోగపడుతుందో ఏమిటో అర్థం కాదు. కనుక మీరు వీలైనంత వరకు ఆ సమయాన్ని గురించి, ఆ సమయంలో ఏమేమి చేయకూడదు అనేటువంటి విషయం మీద మీకు అవగాహన రావాలి. నెక్స్ట్ మరొకటి ఏంటంటే తండ్రి వైపు కానీ, తండ్రితో కానీ, లేక చిన్నాన్న, పెదనాన్న, మేనత్త ఇలాంటి వారితో కొంచెం పూసుకునేటప్పుడు కొంచెం ఏదో కొంచెం ముభావంగా ఉండేటువంటి అవకాశం వస్తే మీరు మాట్లాడిన వారు సక్రమంగా రిసీవ్ చేసుకోకపోవటము, లేక వారు చెప్పిన వాటిని మీరు ఏంట్లే వినేది అనేటువంటి రీతిలో మీరు ఉండటం కానీ, ఏదైనా కొంతవరకు కమ్యూనికేషన్ గ్యాప్ అనేది తగలటంతో అది కూడా కొంత మైనస్ పాయింట్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సో 13వ తేదీ మధ్యాహ్నం 3:45 దగ్గర నుంచి 17వ తేదీ సాయంత్రం 4:20 దాకా కేవలం 30-35 మధ్యలోనే స్కేల్ వెళ్తుంది తప్ప మోర్ దాన్ 35% తర్వాత ఉండదు. కనుక ఈ సమయంలో కొంచెం అనవసరంగా విరోధాలు పెంచుకుందామని, కలహాలకు కాలు దూవుదామనేటువంటి ఆలోచన కనుక మనసులో పడితే చాలా వరకు వాటిని పక్కకి నెట్టేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 3వ పాయింట్. ఇది మహద్భాగ్యం కలిగే విధంగా 3వ పాయింట్ ఉంటుంది. ఇదేమిటంటే ఇది 17వ తేదీ సాయంత్రం 4:20 నుంచి ప్రారంభమై చివరి 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉంటుంది. కనుక ఇది బాగా లైఫ్ అడ్మినిస్ట్రేషన్లో మెలకువగా ఉండగలుగుతారు. ఏ నిమిషానికి ఏం చేయగలగాలి, ఎక్కడ ఎలా ఉంటాయి, ఎక్కడ చిన్న లోపం ఉంటుందని ఏ విధంగా మనం ఆ లోపాన్ని సరిదిద్దాలా, ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలా, అధికారులతో ఎలా మాట్లాడాలా, స్నేహితులు ఎలా మాట్లాడాలా, లాభస్థానం ఎట్లా ఉంది, వాటన్నింటి మీద కొంత అవగాహనతో కూడిన కారణంగా 18, 19, 20 3 డేస్ 21 కూడా దుమ్ము రేపుతారు. 18, 19, 20, 21 కూడా కొంత అనుకూలతలు ఫేవరబుల్గా అవకాశాలు వస్తుంటాయి. అయితే ఈ సమయంలో 18, 19, 20 తేదీల్లో కొంత లోతైనటువంటి విశ్లేషణ, ఇన్డెప్త్ అనాలిసిస్ దాని మీద మీరు వ్యాపారం చేయని, ఉద్యోగం చేయని, లేక స్వయం ఉపాధి రంగంలో ఉండని, లేకపోతే ఈవెన్ నిరుద్యోగిగా ఉండని,
లేక కురువృద్ధులుగా ఉండి కామ్గా రిటైర్ అయిపోయి హాయిగా పేపర్ చదువుకుంటూ టీవీ చూస్తున్న వారని కావచ్చు. ఈ 3 రోజుల్లో మీ మనసు చాలా వరకు ఏంటంటే షార్ప్గా వర్క్ చేస్తున్న కారణంగా మీకు ఇవి మనకు అనవసరంలే అనుకున్నప్పటికీ వేరే వారికైనా మీరు సలహాలు ఇచ్చేటువంటి రీతిగా ఆ అవకాశాలు మీకు వస్తాయని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు. నెక్స్ట్, జగద్రక్షకైనటువంటి శ్రీ సూర్య భగవానుడు మీకు 2వ రాశికి అధిపతి. ఆయనే పితృకారకుడు, రవి అంటాం. అలాంటి రవి మీకు 4వ స్థానంలోకి 17వ తేదీ ప్రవేశిస్తున్నాడు. అంటే దాన్ని తులా సంక్రమణం అంటారు. ప్రతి నెల ఒక సంక్రమణం జరుగుతుంది. తులా సంక్రమణం, వృశ్చిక సంక్రమణం, ధనుసు సంక్రమణం, మకర సంక్రమణం, కర్కాటక సంక్రమణం. కర్కాటక సంక్రమణం అంటే అది దక్షిణాయన పుణ్యకాలం, మకర సంక్రమణం అంటే ఉత్తరాయణ పుణ్యకాలం. ప్రస్తుతం ఉన్నటువంటి తులా సంక్రమణం దీన్నే విశ్వత్ పుణ్యకాలం అంటారు. ఆ 17వ తేదీ ఉదయం 6:04 నుంచి 10:04 వరకు అది అనుకూలమైనటువంటి సమయంగా భావించుకొని, పుణ్యకాలంగా భావించుకొని పితరులకి తర్పణ కార్యక్రమాలు ఆచరించడానికి ప్రయత్నం చేయండి. టైం 17వ తేదీ, ఆ రోజు గురువారం, ఆశ్వీజ పూర్ణిమ, తులా సంక్రమణం, విశేషవంతమైన రోజు. పైగా మరొక విశేషంగా ఉంటుంది అక్కడ. అదేమిటంటే మీకు చంద్రుడు వచ్చేసేసి ఆయన భాగ్యస్థానంలో వస్తాడనమాట. కనుక చాలా విశేషం అది. కనుక 17వ తేదీ సంక్రమణం కనుక మీకు అవకాశం ఉంటే పితరులకి, తండ్రి ఉన్నటువంటి వారు కాదు, తండ్రి లేనటువంటి వారు, చక్కగా సంక్రమణ సమయం ఉదయం 6:04 నుంచి 10:04. అది పుణ్యకాలము అంటారు, విశ్వత్ పుణ్యకాలము. కనుక ఆ సమయం గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్, ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి జాతకులకి కొన్ని నక్షత్రమైన సమయాలు ఉన్నాయి వ్యతిరేకం. ఆ సమయాలు కూడా నేను తెలియజేస్తాను. అదేమిటంటే పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించినటువంటి జాతకులకి వారికి 2 టైములు ఉన్నాయి. 12వ తేదీ ఉదయం 5:25 నుంచి 13వ తేదీ ఉదయం సూర్యోదయం దాకా, అంటే పక్కా పండగ రోజే వారికి అది ఉన్నది. పండగ రోజే కొంచెం అనుకూలం కానిటువంటి సమయంగా భావించారు. వాస్తవానికి అయితే ఆ పాయింట్లో మీకు అంతా ఫేవరబుల్గా ఉంటుంది. అయితే అనుకూలం కాని సమయం ఏంటి? కొత్తవి ఏమైనా ప్రారంభం చేయాలంటే మాత్రమే అనుకూలం కాదు. అర్థమైంది కదా? మిగతా పరిస్థితి అనుకూలం ఉంటుంది. ఈరోజు ఏదో కొత్త ప్రారంభం, దసరా పండుగ అనుకుంటారు. బట్ ఒకటి, విజయదశమి విజయ ముహూర్తం ఉంటుంది. ఆ విజయ ముహూర్తంలో మాత్రం బ్రహ్మాండం చేసుకుంటే అప్పుడు ఇవన్నీ అడ్డాలు ఉండవు. ఆ సమయంలో వర్జ్యం ఉన్న దుర్ముహూర్తాన్ని కొట్టుకొని పోతాయి, ఇబ్బంది లేదు. నెక్స్ట్, పుష్యమి నక్షత్ర జాతకులకి పునర్వసు వారికి 2 సమయాలు ఉన్నాయి. ఒకటి 12వ తేదీ ఉదయం నుంచి 13వ తేదీ ఉదయం దాకా, రెండవది 20వ తేదీ ఉదయం నుంచి 21వ తేదీ ఉదయం వరకు. నెక్స్ట్, పుష్యమి నక్షత్ర జాతకులకి వారికి 13వ తేదీ ఆదివారం ఉదయం 4:27 నుంచి 14వ తేదీ సోమవారం సూర్యోదయం దాకా వారికి పుష్యమి జాతకులకి అది వ్యతిరేక సమయం, అనుకూలం కాని సమయము, అన్ఫేవరబుల్ టైం. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. నెక్స్ట్, ఆశ్లేష నక్షత్ర జాతకులకి వారికి 14వ తేదీ సోమవారం ఉదయం నుంచి 15వ తేదీ మధ్యాహ్నం దాకా వారికి అనుకూలమైన సమయం కాదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సమయంలో ఒక్కోసారి ఇది అనుకూలం కాని సమయం కదా అని నిరుత్సాహపడవద్దు. క్రొత్త కార్యక్రమాలకి మాత్రం అనుకూలం కాదు. రొటీన్ కార్యక్రమాలకి చక్కగా చేసుకోవచ్చు. అది ఒక్కటే అన్నమాట. దీన్ని అన్ఫేవరబుల్ అంటే ఏమిటంటే దీని అష్టమ చంద్రుడి దోషం కాదు, పైగా నైధన తారతో కూడుకున్న సమయము. ఆ తారాబలంలో మీ తారకి వ్యతిరేక సమయం. అందువల్ల దీని ప్రత్యేకంగా ఆ సమయాన్ని ఎక్కడెక్కడ వస్తుందో చూసుకొని చెబుతున్నా. కనుక ఈ సమయాల్లో రొటీన్ కార్యక్రమం మాత్రం చేసుకోండి, క్రొత్త కార్యక్రమం మాత్రం శ్రీకారం చుట్టవద్దు. శుభం.